الله وبركاته. الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده وعلى آله وأصحابه أجمعين ومن تبع بإحسان إلى يوم الدين. أما بعد فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. وإذ قال ربك للملائكة إني جاعل في الأرض خليفة. సూరే బఖ్రా ఈరోజు కూడా మనం వింటూ ఉన్నాము. 2వ పార. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవదూతలతో చర్చించినప్పుడు, దైవదూతలారా, నేను భూమిపై భూలోకంలో ఒక నా ప్రతినిధిని సృష్టించబోతున్నాను. అల్లాహ్, మేముంటుండగా నీవెందుకు మానవులను సృష్టిస్తున్నావు అంటే మన మానవుల గురించి దైవదూతల యొక్క అభిప్రాయం ఏంటి? చాలా బ్యాడ్గా ఉండేది అభిప్రాయం. ఏంటి అభిప్రాయం? వారు అల్లకల్లోలాలు రేకెత్తిస్తారు, రక్తపాతాలు సృష్టిస్తారు. మేము చూస్తే రేయింబవళ్ళు నీ యొక్క స్తుతిని స్తుతిస్తూ ఉంటాము, నీ పవిత్రతను చాటుతూ ఉంటాము. ఇంకా మాకంటే ఇంక వాళ్ళెందుకల్లా, వాళ్ళని ఎందుకు సృష్టిస్తున్నావు అని చెప్పి కంప్లైంట్ చేశారు. అల్లా అన్నాడు, నాకు తెలిసింది మీకు తెలియదయ్యా. అనగానే, అవునల్లా, నీకు తెలిసింది మాకేం తెలుసు, మాకు తెలీదు అని చెప్పి వారు ఒప్పుకున్నారు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీన్ని నిరూపించడం కొరకు వారిని ఆదం అలైహిస్సలాంకి భూలోకంలో ఉండే, ఈ విశ్వంలో ఉండే వస్తువులన్నిటి పేర్లు నేర్పించాడు. వఅల్లమల్ ఆదమల్ అస్మాఅ కుల్లహా, అన్ని వస్తువుల పేర్లు. భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ ఆదముకి నేర్పించాడు. నేర్పించి దైవదూతలతో అన్నాడు, దైవదూతలారా, ఏది మీరు మనిషిని ఎందుకు పుట్టిస్తున్నావు, ఈ మానవ జాతిని అన్నారు కదా, కాస్త ఈ పేర్లు చెప్పండి అన్నాడు. అల్లా, ఈ పేర్లు మాకు తెలియదు, ఇవేవో ఏవో విచిత్రంగా కనిపిస్తున్నాయి ఈ పేర్లన్నీ కూడా. ఈ పేర్లు మాకు తెలియవు, నువ్వు నేర్పించలేదు, నువ్వు నేర్పించినవే మాకు తెలుసు, కానీ నీవు మాకు నేర్పించినవి ఏమి కూడా మాకు తెలియదు. ఖాలు సుబ్హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా ఇన్నక అంతల్ అలీముల్ హకీమ్. ఇక్కడ వెంటనే దైవదూతలు అన్నారు, అల్లా నీవు పరిశుద్ధుడవు అంటే లోపరహితుడవు. లోపాలు మాలో ఉంటాయి కానీ నీలో ఉండవు. కావున మాకు అంతే జ్ఞానం ఉంది, ఎంతైతే నువ్వు ఇచ్చావో ఈ జ్ఞానం మాకు లేదు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదంతో అడిగారు, ఆదం నువ్వు చెప్పు. ఆదం అలైహిస్సలాం టకాటకమని అన్ని పేర్లు వరుసగా చెప్పేశాడు. చెప్పేగానే, నేను చెప్పాను కదా, నాకు తెలిసినవి మీకేమీ తెలియదు, నేను భూమి ఆకాశాల్లో ఉన్న అగోచర జ్ఞానం అంతా కూడా తెలిసిన వాడిని. ఈ మానవ జాతిని భూమిపై ప్రతినిధిగా సృష్టిస్తున్నానంటే ఇందులో ఉన్న రహస్యం నాకు తెలుసు, కానీ మీకేం తెలియదు. అదేంటంటే, ఇప్పుడు మనమంతా నిలబడి ఎంతసేపు అయినా పర్వాలేదని చెప్పి నిలబడిపోయి పూర్తి పార అంతా కూడా విన్నాము. వినిపించే గురువుగారు కూడా పట్టుపట్టి పూర్తి పార కూడా వినిపించారు. మరి విన్నామా లేదా? ఎందుకు విన్నాము? ఈ విషయమే అల్లాహ్ చెప్తాడు దైవదూతలతో. ఆ రోజు మీరేదో అన్నారు, వీళ్ళేదో రక్తపాతాలు చేస్తారు, అల్లకల్లోలాలు దగ్గెత్తిస్తారని చూసారా ఎలా నిలబడిపోయారో? అస్సలు కదిలేరా? ఎవ్వరూ కూడా అసలు కదలలేదు. పూర్తి పార అయినంత వరకు అలా నిలబడ్డారు. గురువుగారు నిలబడి అంటే అలా నిలబడిపోయారు. చిన్న పిల్లాడైనా సరే వాళ్ళు చదువుతూ ఉంటే అలా ఇంకెప్పుడవుద్ది అని చెప్పి అలా నిలబడ్డారు. అంటే ఏంటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవదూతల ద్వారా తన గొప్పతనాన్ని చాటుకుంటాడు. చూసారా, మానవ జాతిని ఎందుకు పుట్టించామన్నారు కదా. ఈరోజు వాళ్ళు ఎంత క్రమశిక్షణతో, శ్రద్ధతో నా గ్రంథాన్ని, నా మాటలను చెప్పి వారికి నిద్ర వచ్చిన, కాళ్ళను పెట్టిన అలా నిలబడి అలా వింటూనే ఉన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అలాంటి ఒక్క ఆరాధన, ప్రార్థన మనది స్వీకరిస్తే చాలు మన జీవితానికి. తప్పనిసరిగా ఈ విషయాలు దైవదూతల దగ్గర చర్చ జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా.
ఈ విషయాల కొరకు దైవదూతలు కూడా ఉంటారు చాలామంది. వాళ్ళ నోటి నుండే కక్కిస్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్లాహ్ దగ్గరికి వెళ్తారు, అల్లాహ్ ఎక్కడి నుండి వచ్చారని అల్లాహ్ అడుగుతారు దైవదూతలకు. అన్నీ తెలుసు. అల్లాహ్ భవానీపురంలో ఆ యొక్క మస్జిద్లో నమాజ్ అవుతుంటే అక్కడ నిలబడ్డాము మేము, ఖురాన్ చదువుతుంటే అందరూ వింటున్నారు. అక్కడి నుండి వచ్చారా? అల్లాహ్కి అన్నీ తెలుసు. అంటే వీళ్ళ నోటి నుండి కక్కించాలని. ఏం జరుగుతుంది అక్కడ? అల్లాహ్ నువ్వు పంపిన గ్రంథం ఒక పారా అంతా కూడా ఆఫీస్ గారు చదువుతుంటే అందరు నిలబడి అలా శ్రద్ధగా, పాపం వాళ్ళకి ఎంత ఇబ్బంది అయినా ఉదయం అంతా కష్టపడి ఆ రాత్రి వచ్చి నిలబడి అలా వింటున్నారు. అల్లా అంత శ్రద్ధగా వింటున్నారా? ఎందుకని? ఏమో అల్లా, అది నీకే తెలుసు. నీ గురించి వారికి అంత శ్రద్ధ ఉంది. నన్ను ఏమైనా చూశారా ఏంటి? వాళ్ళు చూడలేదల్లా. నీ సాక్షిగా చెప్తున్నావు, నిన్ను వారు చూడలేదు. చూడలేదా? చూడకుండానే అంత శ్రద్ధ వచ్చిందా వాళ్ళకి? అవునల్లా. మరి చూస్తే ఏం చేస్తారు? చూస్తే ఇంకా ఉదయం వరకు అలా నిలబడిపోతారల్లా. ఓహో, అంటే కదలరల్లా. అయితే మరి ఏం కావాలంట వాళ్ళకి? అల్లా వాళ్ళందరికీ జన్నత్ కావాలి. జన్నతా? చూసారా ఏంటి వాళ్ళు? వల్లాహి లా యరా, చూడలేదల్లా. నీ సాక్షిగా చెప్తున్నా వారు చూడలేదు. చూస్తే ఏం చేస్తారు? అల్లా ఇంక మరి వారు ఇంకా కదలరు. ఇంకా శాశ్వతంగా అలా భక్తిలోనే ఉండిపోతారు, నీ భక్తిలో. మరి ఏం వద్దంట వాళ్ళకి? అల్లా జహన్నం వద్దంట వాళ్ళకి. నరకం వద్దంటే భయపడిపోతున్నారు. అందుకే మరి అలా నిలబడిపోతున్నారు, వచ్చేస్తున్నారు, నమాజ్ చేస్తున్నారు, రోజా ఉంటున్నారు, అన్నింటినీ భరిస్తున్నారు. జహన్నం అంటే వద్దంట వారికి భయం. చూసారా ఏంటి? వాళ్ళు చూడలేదు. చూస్తే ఏం చేస్తారు? చూస్తే ఇంకా దూరం పారిపోతారు అల్లా వాళ్ళు. అసలు జహన్నం దగ్గరికే రారు, దరిదాపులకే రారు. అల్లా మార్గంలో ఒక్కరోజు రోజా ఉంటే 70 సంవత్సరాలు జహన్నం దూరం అయిపోద్దంట. ఒక్కరోజు రోజా ఉంటే అల్లా మార్గం. అలాంటివి ఎన్ని రోజాలు ఉంటున్నారు? అల్హమ్దులిల్లా. ఎవరికైతే అల్లా అవకాశం ఇచ్చాడో చాలామంది అవకాశం పొందలేకపోతున్నారు. దైవదూతలు అంటారు, అల్లా నరకాన్ని చూడలేదల్లా, చూస్తే అంత దూరం పారిపోతారు. అయితే మీరందరూ సాక్ష్యం ఉండండి, వారందరినీ నేను క్షమిస్తున్నాను అంటాడు లాస్ట్లో. అందులో ఒక దైవదూత అంటాడు, అల్లా అందరూ ఆరాధన కోసం వచ్చారు కానీ ఒక వ్యక్తి ఎవరినో కలవడానికి వచ్చాడల్లా. ఆ ప్రార్థన గురించి, నమాజ్ గురించి ఏమి రాలేదు. ఎంత తొందరగా ఉంది, ఆయన్ని కలాలి, కలిసి వెళ్ళిపోవాలి, ఏదో అవసరం ఉండి వచ్చాడు. అలాగా ఇగో వినండి, ఆ సభలో ఉండేవారు ఎవరు కూడా ఇందులో మినహాయించబడరు. అందరినీ కూడా క్షమిస్తాను, ఎలాంటి వారిని అంటే ఎటువంటిది? అల్లా యొక్క పారాయణం ఎక్కడైతే జరుగుతుందో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఖురాన్ యొక్క పారాయణం జరిగే చోట అల్లా యొక్క కారుణ్యం దిగుతూ ఉంటుంది. ఇల్లా నజలత్ అలైహిము సఖీనా, అది కూడా ఏంటి? మస్జిద్లో ఫీ బుయూతిన్ మిన్ బుయూతిల్లా యతులూన కితాబల్లా, ఎక్కడైతే అల్లాహ్ యొక్క గ్రంథం చదువుతున్నారో మస్జిద్లో, అక్కడ సుకూన్, ప్రశాంతత కురిపించే దైవదూతలు క్రమ్ముకుంటారు. ఇల్లా నజలత్ అలైహిము సఖీనా వ గషియతుముర్ రహ్మా, నా కారుణ్యం క్రమ్ముకుంటుంది అక్కడ అని అల్లా అంటున్నాడు. కాబట్టి రంజాన్లో ఇంత శ్రద్ధ ఎందుకు వస్తుందంటే, అల్లా శైతాన్లు కూడా అందుకే కట్టేశాడు. మీరు పండి ఎవడు కూడా బయటకు రాకూడదు, మీరు వస్తే నా దాసులకు ఇబ్బంది అవుద్దని వాళ్ళని కూడా కట్టేశాడు. అందుకే హాయిగా మనము ఎంత లేట్ అయినా టైం కాస్ ఎవరు చూడలేదు. అదే మామూలు రోజుల్లో అయితే టైం కాస్ చూస్తారు, ఏంటయ్యా ఏంటి ఇది లేటు అని. అలాగేం లేదు, అల్హమ్దులిల్లా. అటువంటి పవిత్రమైన మాసం మనకి దొరికింది రంజాన్ నెల. ఆ నెలలో రాత్రులు, ప్రతిరోజు రాత్రి కూడా దైవదూతలు అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు, యా బాగిల్ ఖైర్ అక్బిల్, మంచి వైపు పరిగెట్టే ప్రజలారా రండి, జన్నత్ని పొందండి. చెడు వైపు వెళ్ళే ప్రజలారా యా బాగియ షర్ అక్సిర్, చెడు వైపు వెళ్ళే ప్రజలారా ఆగిపోండి అని చెప్పి దైవదూతలు రోజు రాత్రులు కేకలు వేస్తూనే ఉంటారు. అల్లా రోజు కూడా ఈ నెలలో అనేక మందిని నరక విముక్తి చేస్తూనే ఉంటాడు. మమ్మల్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందులో చేర్చుకోగలరు. అయితే ఆదం అలైహిస్సలాం వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సృష్టించిన తర్వాత దైవదూతలు ఆదం అలైహిస్సలాం ఈ చర్చ అంతా జరిగిన తర్వాత ఆదం ముందు సజ్దా చేయండి అన్నాడు అల్లాహ్. దైవదూతలు అందరూ సజ్దా చేశారు, ఎందుకంటే అల్లా ఆజ్ఞ అంతే.
ఆయన ఏం చెప్తే అది పాటించవలసిందే. ఏమండి, అన్నం తినటం హరామా? కాదు, హలాలే కదా. భోజనం చేయటం హరామా హలాలా? హలాలే. మంచినీళ్ళు తాగటం హలాలే. భార్యతో కలవటం హలాలే. కానీ హలాలు కూడా ఎందుకు మానేస్తున్నాడు? అల్లా చెప్పాడని. అల్లా చెప్పారని అల్లా చెప్పారని చెప్పి హలాలు కూడా మానేస్తారు. అల్లా యొక్క దాసులు అలా ఉంటారు. హరాము దూరం, హలాల్ని కూడా దగ్గరికి వెళ్ళు, అల్లా చెప్పాడని. అలాగే దైవదూతలు అల్లా చెప్పగానే సజ్దాలో పడిపోయారు. కానీ శైతాన్ సజ్దా చేయలేదు. ఎందుకు చేయలేదు తెలుసా? వాడు తెలివి ఉపయోగించాడు. అనా ఖైరు మిన్ను ఖలకతని మిన్ నారి వ ఖలకతహు మిన్ తీన్. నేను వాడికంటే గొప్పవాడిని, నన్నేవో నువ్వు అగ్నితో పుట్టించావాడిని, మట్టితో పుట్టించావు. వాడు రేపు నిన్న కాక మొన్న పుట్టాడు, నేను ఎప్పటి నుంచో ఉన్నాడు, చాలా సీనియర్, నేను మోస్ట్ సీనియర్ నీ దగ్గర. ఇంత గౌరవమైన వాడిని నన్ను నువ్వు ఆయన ముందు సజ్దా చేయమంటావా? అసలు నీకేమైనా ఉందా అని అల్లాని ఎదురిస్తున్నాడు. పో, ఇక్కడి నుంచి ఇంక మాట్లాడొద్దు, నా ఆజ్ఞను ధిక్కరించావు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అల్లా సరే వెళ్ళిపోతాను, కానీ నేను ఈ ఆదం వల్ల మార్గం చెప్పాను కదా, ఈయన ద్వారా పుట్టిన వంశం అంతటినీ, మానవులంతటినీ నాతో పాటు నరకంలో తీసుకెళ్తానని ఛాలెంజ్ చేశాడు. అల్లా కూడా ఏం చేశాడు? ఇదిగో నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నాను, నువ్వు ఎంత వారిని నరకం వైపు తీసుకెళ్తూ ఉంటావు, తీసుకెళ్ళి ఉండు, అంతవరకు నేను క్షమిస్తూ ఉంటాను, వాడు నా దగ్గరికి వస్తే క్షమిస్తూ ఉంటాను. ఒకసారి అల్లా కూడా పద్యం పట్టాడు. ఎవరు గెలుస్తారు? అల్లాహే గెలుస్తారు. కాబట్టి అల్లా సుబ్హానహు వ తఆలా ఏం చేశాడు? ఒక పవిత్రమైన నెల పెట్టేశాడు. ఆ నెలలో వాళ్ళందరినీ కట్టేశాడు. వసుల్సిలతి షయాతీన్, దేవదూతతో అన్నాడు, ఎక్కడ శైతాన్లను పట్టుకొని కట్టేయండి వాళ్ళందరినీ కట్టేశారు. అందుకే ప్రతి మస్జిద్ నిండిపోతుంది. చూడండి, ఏ మస్జిద్లో కూడా ఖాళీ ఉండదు. రోజు వచ్చే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఏంటంటే జనాలు ఎంతమంది వచ్చేస్తున్నారు, చాలా ఇబ్బంది అవుతుంది, ప్లేస్ దొరకట్లేదే ఇలాగా చెప్పి. ఎందుకంటే కట్టేశారు అక్కడ. ఆ కట్టేయడం వల్ల ఇక్కడ ఫుల్ అయిపోతుంది మస్జిద్. అల్లా సుబ్హానహు వ తఆలా ఎంత కరుణ చూడండి. ఆ శైతాన్లను కట్టకపోతే మన పని ఏమవుద్ది? మళ్ళా అదే పరిస్థితి మంది. కాబట్టి అల్హమ్దులిల్లా, దైవదూతలతో అల్లా సుబ్హానహు వ తఆలా అన్నారు, మీరు నా ఆజ్ఞని పాటించారు, శిరసా వహించాడు. ఈ శైతాను ఇక్కడి నుంచి ఇక పోయాడు. పోను భూలోకంలో. అప్పుడే కాదు, అల్లా ఆదమ్ని అవ్వాని ఇద్దరిని వేసాడు జన్నత్లో. మీరు హాయిగా ఉండండి, తినండి, త్రాగండి, కానీ ఒక చెట్టు దగ్గరికి వెళ్ళకండి. శైతాను పరీక్ష కోసం ముందు వెళ్ళాడు. ఫస్ట్ పరీక్ష ఏం చేశాడు? ఆశ కల్పించాడు. ఇది తినొద్దన్నాడు. ఎందుకో తెలుసా? తింటే శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతావు, నువ్వు నిన్ను ఇంక తీయలేడు, లేదా నువ్వు దైవదూతల్లో కలిసిపోతావు. అలాగా వీళ్ళిద్దరికి డౌట్ వచ్చేస్తుంది. చాలామందికి ఏమైనా డౌట్ కనుక వేస్తే అది పూర్తిగా ఆరా తీసినంత వరకు వాళ్ళకి నిద్ర పట్టదు రాత్రి. ఏంటబ్బా ఇది, అవునా కాదా, అవునా కాదా అని చెప్పి వాళ్ళలో శుభ్రంగా ఆ డౌటు తవ్వేస్తుంది. చాలామందికి ఏమి బాగా హ్యాపీగా ఉంటారు, ఏదో జబ్బు వచ్చింది, ఎవడో ఏదో చెప్తాడు, ఇంకా అక్కడి నుంచి పట్టుకుంటుంది. ఏం చేశాడు? ఎవడో జాదూ చేశాడండి, ఎవడో ఏదో చేశాడంటే ఇంకా అదే తినేస్తూ ఉంటుంది. సేమ్ అలాగే వీరిద్దరికి కూడా. సరే చూద్దాం, ఎందుకైనా మంచిదని చెప్పి ఆ చెట్టు పండు తీసుకొని తిన్నారు. తినగానే బట్టలు ఊడిపోయాయి. ఇంకా పరిగెడుతున్నారు, ఇక్కడ ఉండకూడదు, మనం ఎక్కడికి వెళ్ళిపోతే మళ్ళీ మన బట్టలు వచ్చేస్తాయి, ఇంకా రావు, ఇంక రావు, పొండి మీరు అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భూలోకంలో పంపించాడు. ఇంకా అందరూ ఇక్కడికి వచ్చేసారు. ఆదం, అవ్వ, శైతాను అందరూ వచ్చేసారు. ఇగో మీరందరూ పరస్పరం ఇంకా శత్రువులు ఖయామత్ వరకు కూడా. ఇక పైన నా గ్రంథాలు వస్తూ ఉంటాయి, ఎవరైతే నా గ్రంథాలని ఆచరిస్తూ ఉంటారో వారిని మళ్ళీ అక్కడే జన్నతులో పెడతాను, ఎవరైతే నా గ్రంథాలని నమ్మరో, తిరస్కరిస్తారో వారికి శైతాన్తో పాటు నరకంలో వేసేస్తాను అని అల్లాహ్ కూడా శపథం చేశాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తూ ముగిస్తున్న అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ బ్రతికినన్నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణం ఈమాన్పై ప్రసాదించు. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీం వతుబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబుర్ రహీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ బిరహ్మతిక యా అర్హముర్ రహీమీన్. అస్సలాము అలైకుం.